సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఏమన్నా జరిగిందా అసలు? 187 రన్నులు వాళ్ళు కొడితే వీళ్ళు 187 కొట్టిర్రు. వాళ్ళు సూపర్ ఓవర్‌లో 17 కొడితే వీళ్ళు మళ్ళా 17 కొట్టిర్రు. సెకండ్ సూపర్ ఓవర్‌లో వాళ్ళు 23 కొడితే వీళ్ళు జస్ట్ మిస్ ఒక్క 4 రన్స్ తేడాతో ఓడిపోయారు. అసలు ఇలాంటి మ్యాచ్ టీ20 వరల్డ్ కప్‌లో జరగడం ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 187 రన్స్ చేసింది. డీకాక్ 59 రన్స్‌తో రాణించాడు. ఇక చేజింగ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సూపర్బ్‌గా ఆరంభించింది. రెహమానుల్లా గుర్బాజ్ అలాగే ఇబ్రహీం జద్రాన్ ఇద్దరు బాగా ఆడారు. కేవలం 4 ఓవర్లలో 50 పరుగులు చేసిర్రు. ఇక విజయం సునాయాసం అనుకున్న తరుణంలో 51 దగ్గర ఒకటో వికెట్, 51 దగ్గర రెండో వికెట్, 53 దగ్గర మూడో వికెట్. బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్‌లో 3 వికెట్స్ పడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ గుర్బాజ్ అలాగే ఓమర్జాయ్ ఇద్దరి మధ్యలో ఒక మంచి పార్ట్నర్‌షిప్ వచ్చినప్పటికీ తర్వాత 100 తర్వాత మళ్ళీ వికెట్లు పడ్డాయి. వికెట్లు పడుతూనే ఉన్నాయి, ఆడుతూనే ఉన్నారు. వికెట్లు పడుతూనే ఆడుతూనే ఉన్నారు. తర్వాత రషీద్ ఖాన్ అలాగే ఓమర్జాయ్ ఇద్దరు బాగా ఆడి మ్యాచ్‌ని చివరి దాకా తీసుకుపోయారు. చివర్లో నూర్ అహ్మద్ 2 సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ని ఆఫ్ఘన్ వైపు మలిచాడు. లాస్ట్ ఓవర్‌లో పెద్ద డ్రామానే జరిగింది. 2 నో బాల్‌లు పడ్డాయి. ఓ వైడ్ పడ్డది. ఓ 6 పోయింది. 3 బంతుల్లో 2 కొట్టాలి. నూర్ అహ్మద్ మిడ్ ఆఫ్ మీదుగా ఓ షాట్ ఆడాడు. 2 రన్‌లు తీసే క్రమంలో ఫజల్ హక్ ఫారూఖీ క్యాజువల్‌గా బ్యాట్‌ను స్లైడింగ్ చేయడంతో రనౌట్‌గా అయ్యాడు. దాంతో సూపర్ ఓవర్‌కి వెళ్ళింది మ్యాచ్. సూపర్ ఓవర్‌లో వాళ్ళు 17 రన్స్ కొట్టారు. ఓమర్జాయ్ అద్భుతంగా ఆడాడు. 2 4లు, ఓ 6 అలాగే 2 సింగిళ్ల సాయంతో 17 రన్నులు చేశారు. ఇక సౌత్ ఆఫ్రికా సూపర్ ఓవర్‌లో 18 రన్నులు కొట్టాలి. ఫస్ట్ బాల్ సింగిల్ తీసిన మిల్లర్, సెకండ్ బాల్ డీవాల్డ్ బ్రీస్ సిక్సర్ కొట్టాడు. 3 బాల్ అవుట్ అయ్యాడు. ఇక 3 బాల్లలో 11 పరుగులు చేయాలి. తర్వాత స్టబ్స్ బ్యాటింగ్‌కి వచ్చాడు. తను ఫస్ట్ బాల్ లీడింగ్ ఎడ్జ్ తీసుకొని 4 పోయింది. తర్వాత డాట్ బాల్. లాస్ట్ బాల్ సౌత్ ఆఫ్రికా 6 రన్స్ కొడితే మ్యాచ్ మరోసారి టై అవుతుంది. అనుకున్నట్టే లాంగ్ ఆఫ్ మీదుగా ఫుల్ టాస్ బాల్ స్టబ్స్ 6 కొట్టాడు. రెండోసారి మళ్ళీ సూపర్ ఓవర్ అయింది. వరల్డ్ కప్ చరిత్రలో ఎప్పుడు కూడా 2 సార్లు సూపర్ ఓవర్ అవ్వలేదు. గతంలో ఓడిఐ వరల్డ్ కప్‌లో అయింది. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌లో ఇలా అవ్వడం ఇది రెండోసారి. కాబట్టి టీ20 వరల్డ్ కప్‌లో ఇదే ఫస్ట్ టైం. సౌత్ ఆఫ్రికా మరోసారి మిల్లర్ అలాగే స్టబ్స్ బ్యాటింగ్‌కి వచ్చారు. స్టబ్స్ ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. తర్వాత సింగిల్ తీసిండు. మిల్లర్ బ్యాక్ టు బ్యాక్ 2 సిక్సర్స్ కొట్టిండు. ఆ తర్వాత మళ్ళీ 4 కొట్టిండు. మొత్తం 23 రన్నులు వచ్చినాయి సెకండ్ సూపర్ ఓవర్‌లో. ఆఫ్ఘనిస్తాన్ గెలవాలంటే 24 పరుగులు చేయాలి. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ పొరపాటు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న గుర్బాజ్‌ను అలాగే ఓమర్జాయ్‌ని కాదని ఈ మ్యాచ్‌లో ఫెయిల్ అయినటువంటి మహమ్మద్ నబీని ఓపెనర్‌గా దింపారు. ఎందుకంటే అవతల పక్క బౌలింగ్ ఎండ్‌లో కేశవ్ మహారాజ్ స్పిన్ వేస్తున్నాడు. దీన్ని అదునుగా చూసుకొని నబీ సిక్సర్లు కొడతారనే ఉద్దేశం తను ఓపెనర్‌గా వచ్చినప్పటికీ ఫస్ట్ బాల్ డాట్, సెకండ్ బాల్ అవుట్. ఖతం ఇక్కడితో మ్యాచ్ అయిపోయింది అందరూ అనుకున్నారు. కానీ 4 బాల్లలో 24 కొట్టాలి. అప్పుడే గుర్బాజ్ మరోసారి వచ్చాడు. ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ 6, థర్డ్ బాల్ 6. ఫోర్త్ బాల్ మాత్రం 6 రన్స్ కొడితే సౌత్ ఆఫ్రికా పైన ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ టైం విన్ అవ్వబోతుంది. కానీ అలా జరగలేదు. తను పాయింట్‌లో అవుట్ అయ్యాడు సర్కిల్ లోపలనే. దీంతో విజయం అసలు నీదా నాదా, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా అన్నట్టు చివరి బంతి వరకు కూడా తెలియదు. 2 సార్లు సూపర్ ఓవర్ అయింది. సూపర్ ఓవర్‌లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్‌ది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఈ మ్యాచ్ పొడగొట్టుకుంది.